గోదారోళ్ళ కోడలి పిల్ల. మల్లేష్ తన కుటుంబంకి ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకుని గుంటూరులో నివసిస్తున్నాడు. మల్లేష్ చేసుకున్న అమ్మాయిది గోదావరి జిల్లాల వైపు ఉన్న కాకినాడ దగ్గర నడకుదురు. వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ ప్రేమ ఇష్టం లేకపోవడంతో వాళ్ళు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటున్నారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు మల్లేష్ చెల్లెలు వర్ష మల్లేష్కి ఫోన్ చేస్తుంది. అన్నయ్య, నాకు నువ్వు బాగా గుర్తొస్తున్నావు. అన్నయ్య, నిన్ను ఒక్కసారి చూడాలని ఉందన్నయ్య. కానీ అమ్మకి నాన్నకి తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. నువ్వు ఒక్కసారి ఇంటికి రావచ్చు కదా. వర్ష, నాకు కూడా అందరూ గుర్తొస్తున్నారమ్మా. జరిగింది తప్పో ఒప్పో మాకు తెలీదు, కానీ అందరినీ దూరం చేసుకున్నామన్న బాధ మాత్రం ఉండిపోయింది అంటూ కంటతడి పెట్టుకుంటాడు. అన్నయ్య, ఊరుకో. సరే కానీ నేను నీకు ఒక విషయం చెప్పాలన్నయ్య. నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను కదా. నాకు ఎగ్జామ్ సెంటర్ గుంటూరు దగ్గర పడొచ్చు. ఒకవేళ ఎగ్జామ్ సెంటర్ అక్కడే అయితే మాత్రం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి నాకు కనిపించన్నయ్యా. అందుకతను తప్పకుండా అమ్మా అని అంటాడు. అన్న చెల్లిద్దరూ చాలా హాస్యపూర్వకంగా ఫోన్లో మాట్లాడుకుంటారు. కొన్ని రోజుల తర్వాత వర్షని కారులో వాళ్ళ నాన్న వరదరాజు వదిలిపెట్టి, వర్ష, ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నాకు ఫోన్ చెయ్యి, నేను వస్తాను అని వెళ్ళిపోతాడు. ఇక ఎగ్జామ్ పూర్తి చేసుకుని తన కాలేజ్ బయటకి వస్తుంది. వెంటనే తన తండ్రికి ఫోన్ చేస్తే అతను, అమ్మా వర్ష, అర్జెంటుగా చాలా ముఖ్యమైన పని పడిందమ్మా, అందుకే రాలేకపోతున్నాను. నేను క్యాబ్ బుక్ చేస్తాను, నువ్వు వచ్చేయగలవా అని అంటాడు. వాళ్ళ అన్నయ్యని కలవడానికి అదే మంచి అవకాశం అనుకున్న వర్ష, నాన్న మీరేం కంగారు పడొద్దు, నా స్నేహితురాలు ఈ ఊర్లోనే ఉంటుంది, ఆమెను కలిసి చాలా రోజులవుతుంది, ఒక్కసారి వెళ్ళి కలిసి వస్తాను నాన్న. ఒకవేళ ఆలస్యం అవుతుంది అనుకుంటే ఈరోజు అక్కడే ఉండి రేపు ఉదయాన్నే వచ్చేస్తాను, సరేనా అని అంటుంది. అందుకు తండ్రి సరే అమ్మా అని చెప్తాడు. ఇక వెంటనే ఆమె తన అన్నయ్యకు ఫోన్ చేస్తుంది. అతను వెంటనే కారులో వచ్చి వర్షను తీసుకుని వెళ్తాడు. తను ఇంటికి వెళ్ళడంతోనే వేద, లోపలికి రండి వర్ష, బాగున్నారా? అందరూ బాగున్నారా ఇంట్లో? మీకోసం నేను చాలా వంటలు సిద్ధం చేశానండి, అన్నీ మీకు ఇష్టమైనవే తెలుసా అని ప్రేమగా లోపలికి పిలుస్తుంది. వర్ష చాలా ఆశ్చర్యపోతుంది. వేద ఆమెకు ప్రేమగా వడ్డిస్తుంది. దాన్ని చూసి వర్ష, అన్నయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడివి. వదినకి నాకు పెద్ద పరిచయం లేకపోయినా ఆమె నా గురించి అన్నీ తెలుసుకోవడమే కాకుండా నాతో చాలా కలుపుకోలుగా కలిసిపోయినట్లు మాట్లాడుతుంది. అమ్మకి ఎలాంటి కోడలు కావాలో అన్ని లక్షణాలు వదినలో ఉన్నాయి. ఆ మాట వినగానే అతను చాలా సంతోషంగా, మీ వదిన గోదారోళ్ళ పిల్లమ్మ, నువ్వు ఎప్పుడు అడుగుతావు కదా, గోదారోళ్ళ మర్యాదలు చాలా బాగుంటాయి, నాకు పెళ్లి చేస్తే అక్కడున్న అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని, ఇప్పుడు అది కూడా జరిగిపోతుంది అని అంటాడు. ఆమె కొంచెం ఆశ్చర్యంగా, ఏంటన్నయ్యా నువ్వనేది అని అంటుంది. అవును వర్ష, నాకు ప్రదీప్ అనే తమ్ముడు ఉన్నాడు, మీ ఇద్దరికి ఈడుజోడు చాలా బాగుంటుంది, కానీ ముందు నేను చేసిన పనిని మన పెద్దవాళ్ళు ఒప్పుకుంటే మీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాము. ఆ మాట వినగానే ఆమె చాలా సంతోషపడుతుంది. వదినా, నీ మాట తీరు, నీ పద్ధతులు అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి వదినా. మీ కుటుంబంలో అందరూ ఇలాగే ఉంటారని నాకు అర్థమైంది. ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేసి ముందు మిమ్మల్ని ఇంట్లోకి తీసుకుని వచ్చే పని పెట్టుకుంటాను అని అంటుంది. ఇక ఆ రోజు వాళ్ళు చాలా సరదాగా గడుపుతారు. ఆ రోజు గడిచిపోతుంది. ఇక మరుసటి రోజు వర్ష వాళ్ళ వదినను పట్టుకుని ఏడుస్తూ, వెళ్ళి వస్తాను వదినా, అన్నీ బాగుంటే మీరే మా దగ్గరికి వస్తారు, అలాంటి ఒకరోజు రావాలని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటుంది. వర్ష, ఏదో ఒక వంకతో అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు, నీకు ఇష్టమైనవన్నీ వండి పెడతాను, గోంగూర, చేపలు అన్నీ అన్నీ. వదినా, నువ్వు చాలా ఫన్నీ వదినా, ఇంత ఎమోషనల్లో కూడా నువ్వు జోకులు వేస్తున్నావు, నువ్వు ఏడుస్తూనే మమ్మల్ని నవ్విస్తున్నావు, గోదారోళ్ళ అమ్మాయి అనిపించావు వదినా. మరి మామూలుగా ఉండదు గోదారోళ్ళ ఎటకారమైన మమకారమైన. ఇక వర్షని
అన్నయ్య ఊరి దగ్గర వదిలిపెట్టి తనకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంటికి వెళ్ళిన వర్ష తల్లితో, అమ్మా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, నీకు చాలా విషయాలు చెప్పాలి, ఇలారా. నేను చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వదిన ఎంత మంచిదో తెలుసా? నువ్వు ఎలాంటి కోడలు ఇంటికి రావాలనుకుంటున్నావో అలాంటి లక్షణాలు అన్నీ కూడా ఆమెలో ఉన్నాయి. ఆ మాట వినగానే ఆమె చాలా సంతోషపడుతూ, అవునా అంటూ జరిగిన విషయం అంతా తెలుసుకుంటుంది. ఆమె ఎలా అయినా సరే తన భర్తను ఒప్పించి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలని కంకణం కట్టుకుంటుంది. ఆ రోజు నుంచి భర్తతో మాట్లాడే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ విషయం గురించి అతను ఏమాత్రం పట్టించుకోడు. ఆమె చాలా కోపంగా, ఏంటండి, ప్రపంచంలో ఎవ్వరూ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదా? మన పిల్లోడు ఒక్కడే చేసుకున్నాడా ఏంటి? మీరు మర్యాదగా మమ్మల్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్తారా లేదా? లేదంటే మేమందరం అక్కడికి వెళ్ళిపోమంటారా? పాపం, ఇంటికి ముద్దులు కొడుకువాడు మనకు దూరంగా ఉంటున్నాడు. వాడు ఎంత బాధపడుతున్నాడు మన గురించి ఒక్కసారైనా ఆలోచించండి అంటూ బ్రతిమలాడుతుంది. చేసేదేమీ లేక అతను సరే అని అంటాడు. ఇక మరుసటి రోజు ఉదయమే తల్లిదండ్రులు, అన్న, చెల్లెళ్ళు అందరూ కలిసి మల్లేష్ ఇంటికి వస్తారు. వేద వాళ్ళ రావడం గమనించి, అత్తయ్య బాగున్నారా? అత్తయ్య, మావయ్య బాగున్నారా? లోపలికి రండి, త్వరగా రండి. ఎండలో పడి వచ్చారు కదా, మజ్జిగ తాగుతారా అని ఆప్యాయంగా అడుగుతుంది. అమ్మా వేద, ఎంత ఎండలో వచ్చినా ఇది భోజన సమయం కదమ్మా, అందుకని అందరం భోజనమే చేస్తాం. తప్పకుండా అత్తయ్య, మీరు వస్తున్నారని నాకు వర్షం ముందే చెప్పింది. అందుకే మీకు ఏది ఇష్టమో అన్నీ తెలుసుకుని అవన్నీ సిద్ధం చేసేశాను. అందుకు వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. ఇక అందరూ భోజనం దగ్గర కూర్చుంటారు. భోజనం చేస్తూ, భోజనాలు చాలా బాగున్నాయి అని అంటారు. అదేంటండి, ఇంకా మీరు ఏమీ సరిగ్గా రుచి చూడనే లేదు. ఆ మామిడికాయ పప్పు కలపండి ఈ నెయ్యితో, ఈ కాజా నోట్లో వేసుకోండి, ప్రత్యేకంగా మీకోసమే తెప్పించాము. ఆ నాటుకోడి కూర ఆకు నుండి కదలనే లేదు. ఇలా తింటే ఎలా అత్తయ్యా అని అంటుంది. ఇక పక్కనే ఉన్న వర్ష అది చూసి, వదిన ప్రేమ ఇంతే ఉంటుంది అమ్మా, తినకపోతే కలిపి తినిపించేసేలా ఉంటుంది అని సరదాగా ఆట పట్టిస్తుంది. వేద వడ్డింపుకి అందరికీ ఎంతో నవ్వు వస్తుంది. ఆమె పైన మరింత ఇష్టం, ప్రేమ కలుగుతాయి. మామయ్య గారికి, అత్తయ్య గారికి, అజయ్కి ఆ వేద చాలా బాగా నచ్చుతుంది. తను మాట్లాడే విధానం, ఆమె పద్ధతి చాలా బాగా నచ్చుతాయి. అప్పుడే అక్కడికి మల్లేష్ వస్తాడు. తన కుటుంబాన్ని చూసి ఏడుస్తూ, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. నేను చేసింది తప్పే కావచ్చు, కానీ మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకున్నాను. ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ ఎమోషనల్ అవుతాడు. ఇక వాళ్ళందరూ కూడా చాలా సమయానికి అక్కడే గడుపుతారు. మల్లేష్ చేస్తున్న బిజినెస్ చాలా బాగా సాగుతుందని వాళ్ళతో చెప్పడంతో వాళ్ళు చాలా సంబరపడిపోతారు. ఇక 2-3 రోజుల తర్వాత